హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజిని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్తీ రెసిపీస్. ఈరోజు మనం కొబ్బరి పాలతో బిర్యానీ తయారు చేసుకుందామండి. ఈ కొబ్బరి పాల బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఈ ప్రాసెస్ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. స్టవ్ పైన రైస్ కుక్కర్ పెట్టుకున్నానండి. ఇందులో నేను సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పూర్తిగా నెయ్యి వేసుకోవచ్చు, పూర్తిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ ఆయిల్ నెయ్యి హీట్ అయింది కదండి. ఇప్పుడు మసాలా సామాన్లు వేసుకుందాం. బిర్యానీ సామాన్లు వేసుకుందాం. మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, షాజీరా, యాలకులు, మిరియాలు, జాపత్రి, బిర్యానీ ఆకు, నల్ల ఇలాచి ఇవన్నీ కూడా వేసుకున్నానండి. అలాగే కాజు కూడా వేసుకున్నాను. కాజు ఫ్రై అయింది, తీసేస్తున్నాను. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యేటప్పటికి ఇవి మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకుందాం. క్యారెట్ ముక్కలు కొద్దిగా ఫ్రై చేసుకుందాం. క్యారెట్ ముక్కలు ఫ్రై అయినాయి కదండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం. క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకుందాం. నేను 3 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకున్నానండి. 3 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు పాలు పోస్తున్నాను, కొబ్బరి పాలు. కొద్దిగా గరం మసాలా అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఎక్కువ స్పైసెస్ అవసరం లేదండి దీనిలోకి. సాల్ట్ వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ వేసాను. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని ఇవన్నీ కొద్దిగా మిక్స్ చేసుకుని బాగా మరిగించుకోవాలి. కొద్దిగా మరగాలండి. ఎసరు మరుగుతుంది కదా. ఇప్పుడు రైస్ వేసుకుందాము. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. అది కూడా నేను 1 అవర్ ముందే బియ్యం నానబెట్టి కడిగి వాడ్చి పెట్టుకున్నాను. అందువల్ల నేను గ్లాస్కి గ్లాసు పావు వేసాను వాటరు. అది మీరు తీసుకున్న బియ్యం బట్టి ఉంటుంది. మీరు బియ్యం ముందుగా నానబెట్టుకోకపోతే గ్లాసున్నర తీసుకోండి. అది మామూలుగా మనం ఇంట్లో వండుకునే రైస్ అయితే 2 గ్లాసులు తీసుకోవాలి మీరు ఎసరు. సాల్ట్ చెక్ చేశాను, సాల్ట్ సరిపోలేదు, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, అది వేసేసుకుందాము. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఫైనల్గా. ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకుందాం. కుక్కర్ విజిల్ పెట్టుకుని మనం మీడియంలో పెట్టుకోవాలండి. ఫ్లేము మీడియంలో పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చిన వెంటనే కట్టేసుకుందాం. ఒక విజిలే వేయించానండి. ఆవిరంతా పోయింది. 1/2 గంట అయింది. తీసుకుని చూద్దాం. చూసారా, బిర్యానీ రెడీ అయిపోయింది. కొబ్బరి పాలతో బిర్యానీ ఎంత బాగుందో చూసారా. పొడి పొడిలాడుతూ ఉందండి. చూపిస్తాను ఆగండి, మీకు అర్థమవుద్ది. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మనం రైస్ని కరెక్ట్గా ఉడికించుకోవాలండి. మనం బిర్యానీ టేస్ట్ అంతా ఈ రైస్ మనం ఉడికించుకున్న దాన్ని బట్టే ఉంటుంది. నేను ఇందులో కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ వేసానండి. మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. అప్పుడు చాలా వైట్గా వస్తుంది. మసాలా పౌడర్ వేయకపోతే చాలా వైట్గా వస్తుంది బిర్యానీ. నేను మసాలా పౌడర్ వేయడం వల్ల కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇందులోకి మంచి గ్రేవీ కర్రీ అండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. గ్రేవీ కర్రీస్ అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా అవసరమైతే డిస్క్రిప్షన్లో లింక్ చూసుకుని కర్రీస్ ప్రిపేర్ చేసుకోండి. మిర్చికా సాలడ్ కర్రీ, క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ, ఇలా గ్రేవీ కర్రీస్ వెజిటేరియన్స్ వాళ్ళకి. నాన్ వెజ్ వాళ్ళైతే చికెన్ కర్రీతో దీన్ని టేస్ట్ చేస్తే అద్దిరిపోద్దండి. నేనైతే ఇప్పుడు చికెన్ కర్రీ తీసుకున్నాను. తప్పకుండా ఈ సమ్మర్లో మామూలు బిర్యానీల కన్నా ఈ మసాలాలు అవి తక్కువగా వేసుకుని ఇలా ప్లెయిన్గా కోకోనట్ మిల్క్ రైస్ ట్రై చేయండి. చాలా బాగుంటుందండి.
తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.